రీసెంట్‌గా ఇలాంటివి హత్యలు చాలానే చూసాం గదా! అవును. అంటే భర్త భార్యను అనుమానంతో చంపడం, అలాగే భార్య ఇప్పుడు ఇన్సిడెంట్ ఇవన్నీ జరిగిన వాటిలలో ఎక్కువగా భర్త అనుమానంతోని చంపిర్రు. అవును. మళ్ళా తర్వాత భార్య వేరే Exactly. అఫైర్ పెట్టుకొని చంపడం జరుగుతుంది. అవును. అసలెందుకు ఇలాంటివి అఫైర్‌లు పెట్టుకోవడం, అనుమానం ఇవన్నీ ఎందుకంటారు? ఫర్ సపోజ్ తెలిసో తెలియక తప్పు చేసిర్రు అనుకుందాం. ఇప్పుడు నేనున్నా. ఒక అమ్మాయి ఉంటే నా మీద అట్రాక్ట్ అయ్యి ఉంటది. అది ఆమెకు తెలవకుండానే ఉంటది. ఆమెకు తెలిసి రియలైజ్ అయ్యేలోపు విషయం అంతా స్ప్రెడ్ అయితది. ఆ తర్వాత ఆయనకి తెలుస్తది. ఆయనకి తెలిసిన తర్వాత ఓహో! ఇట్లా చేసిర్రు అని చెప్పేసి అప్పటినుంచి అనుమానం. అయితే ఎందుకొస్తున్నాయి ఇటువంటి అసలు పునాది ఎక్కడంటే మనం సమాజంలో రోజు చూస్తున్నాం. టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ ఇందులో చూస్తున్నాం మనం ఫోన్‌లో. ఒక అమ్మాయిని 100 మంది ఎంట పడతారు. 100 మందిలా ఒక హీరోగానికి అమ్మాయి పడతది. సో, ఈ సంస్కృతి మారకపోతే ఈ ఈ సి విష సం హీరోకే అంటే మంచిగున్న అబ్బాయికే పడడం గాదు. ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తదంటే, ప్రేమగా చూసుకుంటే గూడా తనకే కట్టుబడి ఉంటది గదా! అవును. అలా గూడా అనుకోవచ్చు గదా! అంటే అదే అందంగున్న అబ్బాయికే పడడం అని ఎందుకు అనుకోవాలి? అందంగా ఉన్న అంటే అబ్బాయి వాళ్ళకి ఇప్పుడు చంపిన భార్యలకు వాళ్ళ దగ్గర నుండి ప్రేమ తక్కువ అవ్వచ్చు గదా! అవును. అంటే తక్కువ అవ్వడం అంటే ఇక్కడ బాధ్యతగా పని చేయడం వల్లే కదా! ఇప్పుడు నువ్వేమంటున్నావు ప్రేమ తక్కువైతదని నువ్వంటున్నావు. కానీ ఒక ఒక పురుషుని మెంటాలిటీ ఎట్లుంటదంటే ఈ టైంని కేటాయించి రూ. 4 సంపాదిస్తే దాని భవిష్యత్తు పిల్లలకు అవసరం వస్తది.